శంషాబాద్లో స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఒక బస్సు బోల్తా కొట్టింది. కారును తప్పించబోయి ఈ స్కూల్ బస్ బోల్తా కొట్టింది. ప్రమాదంలో పలువురికి చాలా తీవ్రంగా గాయాలైతే సంఘటనలో 60 మందికి పైగా విద్యార్థులను తెలుస్తోంది. సో ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ జలవిహారికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంతో రోడ్డు పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీలో మీరు చూస్తున్న విజువల్స్ లో రిషి హై స్కూల్ అనేటువంటి ఈ బస్ రిషి హై స్కూల్ విజువల్ చూడండి. సో అక్కడ రోడ్డు పైన ఒక ముందుగా వెళ్తున్నటువంటి కార్ను తప్పించబోయి సడన్ గా బ్రేక్ వేసి ఈ బస్సు బోల్తా కొట్టింది. సో 60 మంది విద్యార్థులతో ఆ బస్సు జలవిహార్కి ఎక్స్కర్షన్ లో భాగంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో శంషాబాద్ హైవే పైన ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా కొట్టడంతో ప్రస్తుతానికి ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది. 60 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. బస్సు బోల్తా కొట్టడంతో ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో చూడండి, ముందుగా ఉన్నటువంటి ఒక వాహనానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. అయితే ఈ కారును తప్పించబోయే ఆ బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. 60 మంది విద్యార్థులతో జలవిహార్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు బోల్తా కొట్టడం మన విజువల్స్ చూస్తున్నాం. సో లైవ్ విజువల్స్ అవి. సో విద్యార్థులందరినీ కూడా అక్కడ చుట్టుపక్కల వాహనాల్లో వెళ్తున్న వాహనదారులు లేకపోతే అదే బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి కొంతమంది అబ్బాయిలు విద్యార్థులు కూడా వెంటనే హుటాహుట్న ఆ గ్లాసులు బద్దలు కొట్టి వెనకాల ముందు ఉన్నటువంటి ఎమర్జెన్సీ గ్లాసెస్ని బ్రేక్ చేసి దానిలో నుంచి ఒక్కొక్కరిగా బయటికి తీశారు. కానీ ఒక్కసారిగా ఆడుతూ పాడుతూ ఒక టూర్కి వెళ్తున్నాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ విద్యార్థులు కాస్త ఆ బస్సు బోల్తా కొట్టడంతో ఒకసారిగా తలకిందులైపోయారు. సో తలకి పలువురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినట్టు తెలుస్తోంది. సో ఇంకా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఉందా, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ ఏదైనా మరణాలు ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి అక్కడ మరణాల గురించి కానివ్వండి ఎటువంటి అప్డేట్స్ లేవు. బట్ అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులంతా కూడా. శంషాబాద్ షాద్ నగర్ హైవేపై ఈ యొక్క ట్రాఫిక్ చాలా హెవీగా జామ్ అయిపోయింది. కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకి అడ్డంగా బస్సు బోల్తా కొట్టింది. సో ముందు భాగం మొత్తం కూడా ఒక డివైడర్ పైన ఆగుండం మనం చూస్తున్నాం. ముందు డ్రైవర్ వైపునటువంటి ఫ్రంట్ పోర్షన్ మొత్తం కూడా ఒక కంపార్ట్ పై అక్కడ ఉన్నటువంటి డివైడర్ పై ఉండిపోయింది. సో రోడ్ డివైడర్ పై ఉంది. తర్వాత వెనకాల భాగాన్ని బ్రేక్ చేసి కొంతమంది అక్కడ తోటి వాహనదారులు అక్కడ విద్యార్థులందరూ కూడా బయట తీసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి విజువల్ చూద్దాం. విజువల్లో చూస్తూ ఉంటే ఆల్రెడీ ఆ స్కూల్లో బస్సులో వెళ్తున్నటువంటి ఇతర తోటి విద్యార్థులు తమ ఫ్రెండ్స్ అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అద్దాలని బ్రేక్ చేశారు, గ్లాసెస్ని బ్రేక్ చేసి ఒక్కొక్కరిని అందరినీ పైకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమందిని అక్కడి నుంచి వెనకాల ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేశారు, దానిలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. సో మరి ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఒక వాహనాన్ని తప్పించబోయే బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తుంది. ప్రతినిధి నిర్మల ఉన్నారు లైవ్లో. ఎస్ నిర్మల, సో ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ స్కూల్ బస్ రిషి హై స్కూల్ బస్గా తెలుస్తోంది. సో ఆ పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంలో జరిగింది ఈ సంఘటన, అక్కడ డ్రైవర్ లేదా తోటి కో డ్రైవర్ లేకపోతే క్లీనర్ ఏం చెప్తున్నారు? సో పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎస్ మనోజ్, ఇదైతే ఇప్పుడు హైదరాబాద్ జలవిహారికి స్కూల్ పిల్లల్ని ఈరోజు హాలిడే కావడంతో కూడా స్కూల్ పిల్లలందరినీ కూడా జలవిహార్కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఘటనలోనే వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ఆ కారు ప్రెజర్ ఎక్కువగా పడడంతో కూడా బస్సును అదుపులో చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్ అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ తరుణంలోనే బస్సు బోల్తా పడ్డట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఈ బస్సు బోల్తా పడడంతో కూడా హుటాహుటిన డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కూడా కొంచెం మేల్కొని వెంటనే పిల్లల్ని బయటికి తీయడం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు దాదాపు 60 నుంచి 70 మధ్యలో స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు. పొద్దున్నే ఇది 1 గంట క్రితమే జరిగింది. ఇప్పుడైతే పొద్దున్నే పిల్లలు రెడీ అయిపోయి స్కూల్ వద్దకైతే 7:30 కల్లా స్కూల్కి రావడం జరిగింది. అక్కడ నుంచి వీళ్ళు బయలుదేరిన తర్వాతే ఒక దాదాపు షాద్ నగర్ ఆ రూట్లో వచ్చేసరికి వీళ్ళకు ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇందులో 4 టీచర్స్ కూడా
పిల్లలతో పాటు వస్తున్నారు. ఈ నలుగురు టీచర్స్తో పాటు పిల్లలకంటే టీచర్లకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. పిల్లల్ని మాత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళంతా ఆగిపోయి పిల్లల్ని కూడా బయటికి తీసే తరుణంలో వాళ్ళు కూడా సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడికి పోలీస్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. పోలీస్ సిబ్బంది ఇక్కడ చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ మొత్తం కూడా అక్కడ దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అక్కడికి చేరుకొని పిల్లలందరినీ కూడా తరలిస్తున్నారు. కానీ పిల్లలకు కొంచెము తీవ్రంగానే గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే అందులో ఇంకెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలోనే చర్యలు చేపడుతూ వెతుకుతున్నారు. ఇక్కడ దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఈ బస్సుకు బ్రేక్ ఏమైనా ఫెయిల్ అయి ఉంటుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే కారు చిన్నది, బస్సు పెద్దది కదా, వెహికల్ వెనక నుంచి ఢీ కొట్టడం వల్ల అంత బోల్తా పడే అంత ప్రమాదం ఎలా జరుగుతుంది, అందుకు ఆ విషయం పైన ప్రమాదానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే 60 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్న తరుణంలో ఎవరెవరికి గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితి? అంటే ఇటువంటి సంఘటనలో చాలా పెద్ద ఎత్తున చిన్న చిన్న పిల్లలు ఒకటిసారిగా తలకిందులైపోయి తలకి పక్కన సీట్ తగలడాలు లేకపోతే రూఫ్ తగలడాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఎవరికైనా చాలా తీవ్రంగా గాయాలైపోయి వాళ్ళ పరిస్థితి విషమించిన సిచ్యువేషన్ ఉందా? ఒక 5గురికి మాత్రము తలకి గాయాలు తగిలినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళకి కొంచెం విషమంగా ఉంది అని తెలుస్తుంది. కానీ వీళ్ళు ఎవరెవరు ఏంటి అనే పేర్లు ఇంకా బయటికి వెల్లడించలేదు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు కూడా. అసలు ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమందికి సీరియస్గా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా షాద్ నగర్ హైవే పైన ఇప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి ఇటువంటి బస్సు ప్రమాదాలకు సంబంధించి ఘటనలు జరుగుతూనే ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలని అరికట్టాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు చెప్తూ ఉన్నా ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. సో ఒక స్కూల్ బస్ 60 మంది చిన్నారులతో జలవిహార్, వాళ్ళంతా టూర్కి వెళ్తున్నారు. జలవిహార్కి వెళ్ళి పొద్దున్నే మంచిగా మేమంతా ఫ్రెండ్స్తో కలిసి జలవిహార్లో ఎంజాయ్ చేస్తాం, లేకపోతే అక్కడ సరదాగా ఆడతాం పాడతాం, లేకపోతే వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తాం అని చూస్తూ వద్దామనేటువంటి ఆలోచనతో ఉదయాన్నే పిల్లలంతా స్కూల్కి చేరుకున్నారు. మంచిగా ఫ్రెండ్స్తో ఆ డిస్కషన్లో ఉన్నారు. నేను అక్కడ అలా ఆడతా, ఇక్కడ ఇలా ఆడతా అని రకంగా డిస్కషన్ బహుశా వాళ్ళంతా బస్సులో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ వస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ముందుగా ఒక కార్ వెళ్తోందట. ఆ కార్ను తప్పించబోయి ఈ బస్ బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. మీరు విజువల్లో చూస్తే ఆ బస్సు పక్కనే ఒక కార్ కూడా నుజ్జు అయిపోయింది. సో మీరు విజువల్ చూడండి, ఆ కార్ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్గా ఈ కార్ను తప్పించడం కోసమే బస్సు బోల్తా కొట్టింది. 60 మంది పిల్లలు ఒకరిపై ఒకరు తలకిందులైపోయి పడిపోయారు. రూఫ్ తగలడాలు, ఇతర పక్కన సీట్ తగలడాలు, ఐరన్ రాడ్స్ కూడా ఉంటాయి బస్సుల మధ్యలో. సో ఐరన్ రాడ్స్ తగలడాలు, కొన్ని తీవ్రంగా గాయాలని కూడా తెలుస్తోంది. సో తోటి విద్యార్థులు, అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు అక్కడికి హుటాహుట్న చేరుకొని ఎమర్జెన్సీ గ్లాసెస్ని బ్రేక్ చేశారు. పైనటువంటి ఆ సైడ్ గ్లాసెస్ని బ్రేక్ చేసి ఒక్కొక్కరిని బయట తీసే ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనా ఈ సంఘటనతో ఒక్కసారిగా అటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకంటే ఊహించని సంఘటన. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకుండా అంతా బయటపడితే బాగానే ఉంటుంది. కానీ ఏదైనా ఇంకా జరగరాన్ని జరిగి ఉంటే, ఇదే సమయంలో ఏదైనా వేగంగా వెనక నుంచి కనుక ఏదైనా లారీ వచ్చినా, ఇంకా ట్రక్ లాంటిది వచ్చినా కూడా ఆ వాహనాన్ని ఢీకొని ఉంటే ఇంకా ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది. సో బస్సు బోల్తా కొట్టింది. ఈ బస్సు బోల్తా కొట్టిన సంఘటనలో పలువురికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే సమీపమైనటువంటి ఆసుపత్రి తరలించారు. కారు చూస్తున్నారు ఇక్కడ, ఈ కార్. సో ఈ కారే ఇప్పుడు నుజ్జు అయిపోయింది. ఆ బస్సు ఈ కారును తప్పించబోయే, చూడండి వెనకాల పార్ట్ మాత్రమే కొంత డ్యామేజ్ అయింది, ముందు భాగం కరెక్ట్గానే ఉంది. సో కారు కూడా ఒక సైడ్గా తిరిగిపోయింది. సో ఈ కార్ని తప్పించడం కోసమే బస్సు ట్రై చేసింది, బస్ డ్రైవర్ ట్రై చేశాడు. అంతలోనే బస్సు బోల్తా కొట్టింది. వెంటనే బస్ డ్రైవర్ అండ్ అక్కడ ఉన్నటువంటి క్లీనర్ ఇద్దరు కూడా విద్యార్థులందరినీ కూడా వెంటనే హుటాహుట్న అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా వాళ్ళంతా ఆడుతూ పాడుతూ చక్కగా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు ఎంజాయ్ చేద్దామనేటువంటి వాళ్ళ ఆలోచన కాస్త ఒక్కసారిగా ఈ సంఘటనతో చాలా పెద్ద ఎత్తున కన్నీళ్ళు పెడుతూ ఉన్నారు. పిల్లలంతా ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. సో అక్కడ వారికి చాలా తీవ్రమైన, చూడండి ఒక అమ్మాయిని పైనుంచి దిగబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తను ఊహించని సంఘటన, ఒక్కసారిగా షాక్ గురైంది. మైండ్ యాబ్సెన్స్, కంప్లీట్గా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయిని దించే క్రమంలో కూడా చూడండి ఇక్కడ విజువల్ మీరు కనిపిస్తుంది. ఒక అమ్మాయిని లోపల నుంచి బయటికి తీస్తూ ఉన్నారు. సో చెవులు మూసుకుంటోంది, జస్ట్ దిగమనంటే భయపడిపోతుంది, కింద పడిపోయేటువంటి ఒకంటే ఆ టెన్షన్లో ఏం అర్థం కాలేదు. సో అట్లాగే చిన్న పిల్లలు ఉన్నారు. పక్కనే చూడండి ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి బాబు, చిన్న బాబు, పక్కనే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. సో ప్రతి క్లాస్ నుంచి చిన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అంతా కలిసి వస్తూ ఉన్నారు. సో ఆ విజువల్లో చూస్తూ ఉంటే
కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్గానే ఉంది. అయితే వారితో పాటుగా కొంతమంది టీచర్లు కూడా ఉన్నారట, 4 నుంచి 5 టీచర్లు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు. వారికి కూడా కొన్ని చాలా చిన్న చిన్న గాయాలని తెలుస్తోంది. సో శంషాబాద్ హైవే పైన ఇక్కడ చూడండి, ఒక టీచర్ బయటకు వచ్చింది ముందుగా. ఇందాక వెనకాల నుంచి ఎమర్జెన్సీ గ్లాసుల నుంచి ఒక టీచర్ బయటకు వచ్చి వాళ్ళ విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరిని బయటికి తరలిస్తూ ఉంది. సో విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళు సహాయం చేస్తూ ఇప్పుడు నిజంగా ఇక్కడ ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఒక టీచర్ బయటకు వచ్చింది. ఆ టీచర్ తమతో పాటుగా వచ్చినటువంటి ఆ పిల్లలందరూ కూడా ఒక్కొక్కరిగా వెనక నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా ఈ సంఘటనలో ప్రస్తుతానికి 60 మంది విద్యార్థులు ఉన్నారట. వారందరికీ పలు గాయాలైనట్టు తెలుస్తోంది. సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. మరి ఈ ఘటన పైన ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారు, ఈ ఘటన గల కారణాన్ని ఎలా బయట చెప్తారు? అట్ ది సేమ్ టైం ఆ కార్లో వెనకాల భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. వెనకాల ఎవరైనా కూర్చున్నారా, వెనకాల వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా తెలియాల్సి ఉంది. సో షాద్ నగర్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందో విజువల్ చూసే ప్రయత్నించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.